వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధ. అయితే ఈరోజు ఇంటర్వ్యూకి స్వాగతం. మన స్టూడియోలో మనతో పాటు ఈరోజు మరి డీజేఎంకే పార్టీ నుంచి మాలిక్ ఖురేషీ గారు ఉన్నారు. మరి అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ టైం స్టార్ట్ అయిపోయింది, అందరూ ప్రచారం కూడా స్టార్ట్ చేస్తారు. అలానే ఇంకొకటి నామినేషన్స్ కూడా ఎవరికి వాళ్ళు ఏ దానికి చెందిన వాళ్ళు ఆ అభ్యర్థి నామినేషన్స్ కూడా దఖలు చేసేసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళు విత్డ్రా కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే ఇప్పుడు మన స్టూడియోలో మనతో పాటు డీజేఎంకే పార్టీ నుంచి మాలిక్ ఖురేషీ గారు ఉన్నారు. మరి అసలు ఆయన పార్టీ విధానాలు ఏంటి, అలానే అసలు ఆ పార్టీ అనేది ఏంటి అనేది మనం ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు డీజేఎంకే పార్టీ అంటే ఏంటి అనే దాని ముందు మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. మా ప్రాపర్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. మా ఫాదర్ మెడికల్ ఆఫీసర్, బాబు సాహెబ్ కూడా జాగీర్దార్స్ అండి మేము. సో మా ఫాదర్ ఏంటంటే నల్గొండ డిస్ట్రిక్ట్ లో చాలా మంచి వర్క్ చేశారు. INTUC ప్రెసిడెంట్ 33 years ఏకగ్రీవంగా ఆయనని ఎన్నుకున్నారు. ఎలక్షన్ అనేదే లేకుండే. సో మా ఫోర్ ఫాదర్స్ కూడా కంప్లీట్ గా పొలిటికల్. సో నేను తల్లి తెలంగాణ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా చేసి 12 సార్లు జైలుకు వెళ్ళడము, 70 బుల్లెట్స్ తినడము, విజయశాంతి గారితో వర్క్ చేయడం ఇవన్నీ జరిగింది. సో ఏంటంటే ఈ రోజు ఉన్న ఈ రాజకీయంలో ప్రస్తుతం ఎలా ఉందని అంటే కొన్ని పార్టీలు, నేను ఒక పార్టీ గురించి చెప్పను, బట్ ఏంటంటే ఒకరు హిందూ ముస్లిం అంటారు, ఇంకొకరు కొన్ని సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడున్న ప్రస్తుతం TRS ని నిందిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఒకళ్ళ వ్యక్తిగత జీవితంలో గురించి మాట్లాడడం కంటే వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు అనడం కంటే మనం వచ్చి ఏం చేస్తామనే ఒక కాన్సెప్ట్ తోటి రావాలి. ఎందుకంటే మనం ప్రజల్లో ఒకటి ఉందమ్మా, నేను ఫలానా లీడర్ తప్పు చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఎవరు లేరు. ఎందుకంటే నేను చెప్పగానే అతను మంచి లీడర్ కాదు అని చెప్పాను అనుకోండి, ఓట్లు నాకు పడతాయా? ఈ రోజు మా ఉనికి ఒక పొలిటికల్ గా మేము ఎదగడానికి వచ్చాము, ఇప్పుడు గెలుస్తాము అని గ్యారంటీ చెప్పము, అలాగని ఓడిపోతామని కూడా చెప్పము. సో వాట్ ఎవర్ ఏమున్నా ఒక లీడర్షిప్ అనేది ఈసారి మేము ప్రజలని మా ఉనికిని తెలియజేస్తాము. డీజేఎంకే పార్టీ అంటే ఏంటి? డీజేఎంకే పార్టీ అంటే ద్రావిడ జననాయక మక్కనల్ కచ్చి. ఈ పార్టీ అనేది జోస్ సర్వానంద్ గారు ఒకప్పుడు అమ్మ జయలలిత గారితో వర్క్ చేశారు. సో నా రోల్ మోడల్ అమ్మ జయలలిత. యాక్చువల్గా నేను ఏంటంటే 2021 మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ అండ్ 22-23 మిస్టర్ యూనివర్సల్. అక్కడ ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు నాకు చూడడము, మాట్లాడడం, హైదరాబాద్కి వచ్చి సంప్రదించడము. సో ఆయన చెప్పారు, మీరు మా పార్టీలో వర్క్ చేయండి, మీకు ఆల్ ఇండియా యాక్టివ్ ప్రెసిడెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తాము, మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఒక మంచి టైటిల్ విన్నర్ ఉన్నారు. సో దాంతో పాటు ఏంటంటే ఆల్ ఇండియన్ మోడలింగ్ సూపర్ స్టార్ అవార్డు కూడా నాకు సుధా చంద్రన్ గారు ఇచ్చారు. సో అక్కడి నుంచి పరిచయం అయి వారు నాకు ఈ పార్టీ అనేది పదవి ఇచ్చారు. సో నా రోల్ మోడల్ అమ్మ జయలలిత కాబట్టి వారి పథకాలు కానివ్వండి, వారు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో అవన్నీ అమల్లోకి తెచ్చి తెలంగాణలో అభివృద్ధి కోసం తోడ్పడడానికి. సరే, డీజేఎంకే పార్టీ ద్వారా మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బాగానే జరుగుతుందమ్మా. ఈ రోజు ఏంటంటే అంబర్పేట్ నియోజకవర్గంలో ఏ పార్టీకైనా మా మైనారిటీలు మాత్రమే గెలిపించాలి. సో ఈ రోజు కిషన్ రెడ్డి గారికి ఎవరైనా గెలిపించారు అని అంటే ఒక వ్యక్తిగతంగా తప్పించి బీజేపీ పార్టీని చూసి ఎవరిక్కడ ఆయన్ని గెలిపించలేదు. ఎందుకని అంటే ఈ రోజు ఏ పార్టీ అయినా చూడండి, బీజేపీలో ఒక మతతత్వ పార్టీగా హిందూ ముస్లిం అంటారు. నాకు తెలిసి నేను ఒక విషయం అడుగుతాను, కులం అనే పదం ఎక్కడ ఉందనేది ఒకటి నిరూపించమనండి. ఇప్పుడు నా దృష్టిలో ఉన్నది 2 కులాలమ్మా, ఒకటి ఆడ 2 మొగ. అంతకు మించి అయితే నేను బేసికల్ గా మా పార్టీ నుంచి కులాల గురించి ప్రస్తావన ఉండదు. SC ST BC మైనారిటీ రాజ్యాధికారం ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తున్నాం తప్పించి, సో అలాగని నేను ఇక్కడ బీజేపీ పార్టీని కూడా విమర్శించలేను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళు, ప్రజలు మమేకం అవ్వాలి, ఏకదాటిగా రావాలి, అసలు మంచి పార్టీ ఏంటి చెడ్డ పార్టీ ఏంటనేది చూసి సరైన వ్యక్తిని వాళ్ళు ఎన్నుకోవాలి. సరే, అలానే డీజేఎంకే పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంది? ఇప్పుడు మా డీజేఎంకే పార్టీలో మేనిఫెస్టోలమ్మా, ఇప్పుడు ఈ రోజు అన్ని పార్టీల వాళ్ళు పెద్ద పెద్ద హామీలు ఇచ్చేస్తారు.
ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్లు ఇస్తారంటారు, ఇంకేదో అంటారు. జాబ్లు ఎక్కడున్నాయి? దేశం మొత్తంలో 59 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అవి రిటైర్డ్ అయ్యి అవన్నీ మళ్ళీ నోటిఫికేషన్ వేసి ఇవన్నీ జరగాలంటే ఇంత త్వరగా జరిగేవి కావు. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటి? ఉచిత విద్య, వైద్యం, సమన్యాయం, రోటీ కపడా మకాన్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక వృద్ధురాలికి ఒక పూట ఉచిత భోజనము, మరియు నా నియోజకవర్గంలో నా సొంత ఖర్చులతోటి 10,000 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రతి మహిళకు ఇంట్లో స్వయం ఉపాధి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ద్వారా వాళ్ళకు అంటే బుట్టలల్లే వాళ్ళు ఉంటారు, సంథింగ్ దేనికి సంబంధించి అవన్నీ మేము అమల్లోకి తెస్తాము. రెండోది ఏంటి? ఒక్క బిచ్చగాడు లేకుండా చేయడం ఎజెండా. KG to PG కాలేజ్ సొంత ఖర్చులతో నేను ఖర్చు పెట్టి వాళ్ళకు చదివిస్తాను. రెండోది 10 రూపాయలకు వైద్యం, మందులు, ఇలాంటివన్నీ. ఎందుకంటే ఈ రోజు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. జూటా హామీలు ఇచ్చి మనం ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కదా. 11 నెలల్లో నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేస్తాను. ఇది డామ్ షూర్. ఎందుకంటే నాకు ఎవరో నిధులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి రావడం ఇవన్నీ నాకు సంబంధం లేదు. నా సొంత నిధులతో నేను చేస్తాను. ఉచిత విద్య, వైద్యం, సమన్యాయం అండ్ 10,000 మంది యువకులకు ప్రైవేట్ ఉద్యోగాలు, 21 రూపాయికి 2 పూటల భోజనం. ఎందుకంటే ఈ రోజు చూడండి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత మట్టు బిచ్చగాళ్ళు అనేది నడి రోడ్డు మీదనే ఉంటారు. వర్షం పడినా ఏది పడినా కనీసం అట్లీస్ట్ వాళ్ళకు ఒక పూట భోజనం అనేది కూడా కరెక్ట్ గా ఉండదు. సో అలాంటి వాళ్ళకు చేయాలనేదే నా ఒక సంకల్పం అమ్మ. ఇది మేనిఫెస్టో. సార్, అలానే ఇప్పుడున్న పార్టీలే వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు ఆల్రెడీ. మేనిఫెస్టోలో ఉన్న వాటితో పోలిసి మీ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్ళిద్దంటారా? ఇప్పుడు వెళ్ళుద్దా అని అంటే జనాలు దాన్ని అవగాహన చేసుకోవాలమ్మా. ఈ రోజు ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటే, ఓటుకు విలువ ఇవ్వండి. రెండోది ఏంటి? 365 రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు 5,000, 10,000 ఇస్తే వాళ్ళ వెనకాల సంకనాకుంటూ వీళ్ళందరూ చేతులు కట్టుకొని తిరుగుతారు. 5-10 వేలతోటి మీ భవిష్యత్తు కాదు కదా. సో 2 రోజులు 3 రోజులు మీరు తిరుగుతారు. తర్వాత 362 రోజులు అదే పెళ్ళాం, అదే పిల్లలు, అదే జాబ్, అదే జీవితం, అదే కదా మనది. సో ఆ ఈ 2-3 రోజులు కూడా అది కాకుండా సరైన వ్యక్తికి ఓటు వేసుకొని మీరు ఎన్నుకోవాలి. ఈ రోజు ఓటు వేసేసి డబ్బుల కోసం అమ్ముడుపోయిన ఓటర్ మహాశయులకు నేను చెప్పేది ఒకటే, రేపు మీరు ఏమని ప్రశ్నిస్తారు? ఈ గవర్నమెంట్ బాగలేదు, ఆ గవర్నమెంట్ బాగలేదు, ఎవడొచ్చినా చేసేది అదే. మీరు సరైన వ్యక్తిని ఎన్నుకోండి. ఒక్క అవకాశం ఒక యువకుడికి ఇవ్వండి, ఒక బీదవాడికి ఇవ్వండి, ఒక కరెక్ట్ పర్సన్ ఇవ్వండి. మీరు తప్పు చేసి తర్వాత లీడర్లని నిందించడం ఏంటి? లీడర్లు ఏమంటున్నారు? డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేశారు, తప్పు వాళ్ళది కదా. సో అందుకే నేను చెప్పేది ఏంటి, సరైన నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. 11 నెలల్లో నేను గనక అమలు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. అది నేను అగ్రిమెంట్ రాసి ఇస్తాను మీ అందరికి. సరే, డీజేఎంకే పార్టీ గుర్తు ఎయిర్ కండిషనర్ గా పెట్టారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు? అంటే యాక్చువల్ గా ఏంటంటే మాది ఈగల్ గుర్తు. సో అక్కడ ఉన్న దాంతో ఇక్కడ ఒక జాతీయ పార్టీకి సేమ్ సింబల్ ఉంది. సో 2 రాష్ట్రాల్లో సేమ్ సింబల్ ఉంటే వేరే వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ సింబల్ వర్తిస్తుంది. కానీ ఒకే రాష్ట్రంలో ఒకటే సింబల్ 2 పార్టీ వాళ్ళకు ఉన్నది కాబట్టి సో ఎయిర్ కండిషన్ గుర్తు అనేది ఆల్టర్నేట్ గా నాకు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఇచ్చారు. సో దానికి మీ అందరికీ అంబర్పేట నియోజకవర్గం ప్రజలకి నేను విన్నపించేది ఒకటే, కుక్కలాగా ఉంటాను, నక్కలాగా ఉంటాను, తొక్కలాగా ఉంటానని నేను చెప్పను. సింహంలాగా ఉంటాను. నియోజకవర్గాన్ని నా సొంత పిల్లల్లాగా కాపాడుకుంటాను. ఒక్క అవకాశం ఇచ్చి నాకు ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేయండి, నాకు గెలిపించండి. ఒకవేళ నేను చేయకపోతే నేనే రాజీనామా చేస్తానని చెప్తున్నాను. ఇంకా ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. ఇంకో విషయం ఏంటంటే గెలుపు ఓటమితోటి పని లేదు. గెలిచినా ఓడిపోయినా ప్రజల కోసం నేను ఖచ్చితంగా పని చేస్తాను 24/7. సార్, అలానే ఇప్పుడు మీరు అమర్పేట నియోజకవర్గంలో మీరు ప్రచారంలో పాల్గొంటూనే ఉంటున్నా అన్నారు. మరి అటువంటి సమయంలో మీరు ప్రజలు ఏ ఇబ్బందులు గురవుతున్నారు, అసలు ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, అవన్నీ మీరు చెప్పగలరా? తప్పకుండా చెప్తానమ్మా. ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలో చూడండి, మీరు పరిష్కరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? డెఫినెట్ గా చేస్తాను. ఈ రోజు 48% ముస్లిం మైనారిటీ ఓటర్ బ్యాంక్ అనేది అంబర్పేటలో ఉంది. వాళ్ళందరూ వన్ సైడ్ గా వచ్చారని అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు చూడండి, ప్రతి మైనారిటీలో
ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ ఒక పంక్చర్ షాప్ కానివ్వండి, పండ్ల బండి, చిన్న చిన్న హోటల్లో పని చేయడము, ఎడ్యుకేషన్ అనేది లేదు, అన్ఎంప్లాయ్మెంట్, రెక్కాడితే డొక్కాడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈ రోజు ఎవ్వరు కానీ 10th ఫెయిల్ ఇలాంటివి తప్పించి నవయువకులు ఆటోలు నడుపుకోవడం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కేజీ టు పీజీ ఫ్రీ కాలేజ్ స్కూల్ నేను అరేంజ్ చేశాను అనుకోండి, ఎడ్యుకేటెడ్ అయిపోతారు. ఒక ఇండస్ట్రీ మేము సొంతంగా ఏర్పాటు చేసి 10,000 మందికి ఉద్యోగం మనం ఇచ్చామని అంటే 10,000 into 5 ఒక ఇంటి మీద 5 అంటే 50,000 మందికి అయితే ఒక ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే మైనారిటీలు ఎంత వెనకబడిపోయారని అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది తెలియదు, సంతకం కూడా చేయడం కూడా అంబర్పేట నియోజకవర్గంలో తెలియదు. ఈ రోజు పూట గడిచిందంటే రేపటి ఇంటెన్షన్ అక్కడ. సో దానివల్ల ఒక అవకాశం నాకు ఇచ్చారంటే తప్పకుండా ప్రతి సమస్య అక్కడ, ఒక సమస్య అని కాదు, రోడ్డు సమస్య ఉంది, మోరీల సమస్య ఉంది, కరెంట్ కానివ్వండి, చిన్న చిన్న గల్లీలు కానివ్వండి, ఒకటి కాదు A to Z ప్రతి సమస్య నేను ఖచ్చితంగా పరిష్కారం చేస్తాను. ఇప్పుడు అంబర్పేట నియోజకవర్గమనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా డబ్బులు ఇచ్చి ఓటును కొనుక్కుంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు చాలా వస్తున్నాయి. మరి అటువంటి సమయంలో మీ పార్టీ అనేది గెలవగలదంటారా? అంటే డబ్బులకి ప్రజలు లొంగుతారంటారా? ఇప్పుడు అది ప్రజలు నిర్ణయించుకోవాలమ్మా. మేము డబ్బులతోటి పని చేయాలి అని అంటే ఈ రోజు నేను తప్పుగా మాట్లాడట్లేదు. కోట్ల రూపాయలు ఇస్తే నామినేట్ పదవులు చాలా ఇస్తున్నారు జాతీయ స్థాయిలో. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎలక్షన్ లో గెలవడం కంటే డైరెక్ట్ గా నేరుగా పోయి ఒక నామినేట్ పోస్ట్ కొనుక్కోవచ్చు. అసలు డబ్బులు పంచడం అనేది జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. బట్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు అనుకున్నంతగా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని చేస్తున్నారు. అవన్నీ ఫేక్ న్యూస్. ఎందుకంటే ఈ రోజు ఏ పార్టీలో కూడా మేము చూస్తున్నాము, అన్ని పార్టీ వాళ్ళు నామమాత్రమే ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకని అంటే గెలుపు ఓటమి అనేది ఇప్పుడు ఉన్నది బోత్ ఆర్ ఈక్వల్, 50-50. ఏ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ గెలుస్తుందా, టీడీపీయా, బీజేపీయా, డీజేఎంతా అనేది ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడు ఎవరికి ఓటేస్తారనేది ఒక పిక్చర్ లేదు. గెలిచిన రోజు మాత్రమే తెలుస్తుంది. జనాలు ఇంకా చైతన్యవంతులు అవ్వలేదంటారా? ఇప్పటికీ 2000 అయ్యారమ్మా, ఖచ్చితంగా అయ్యారు. ఒక 20 to 25% చైతన్యవంతులు అయ్యారు. బట్ ఏంటంటే ఇంకా కావాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు డబ్బులకు అమ్ముడుపోతున్నారు. ఎవరేంటనేది అసలు అర్థం కావట్లేదు. ఈ రోజు మీరు అమ్ముడుపోతున్నారు అని అంటే మీ భవిష్యత్తు మీరు మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజు 10,000, 5,000 ఓట్లకు మీరు అమ్ముడుపోయి ఆ ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదని అంటే తప్పెవరిది? ప్రజలదే కదా. మరి ఎలక్షన్ కమిషన్ చూసుకున్నట్లయితే చెకింగ్ తోని తెలంగాణ ప్రాంతం మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా చెకింగ్స్ చేస్తున్నారు. మరి అక్కడ ఏమైందంటారు? అక్కడ విఫలమైందంటారా? ఎందుకు విఫలమైందమ్మా? చాలా మటుకు నిన్న ఒక న్యూస్ చూశాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి ఏదో అమౌంట్ పట్టుబడిందని. జరిగేవన్నీ జరుగుతున్నాయి. దొరికితే దొంగలు, లేకపోతే దొరలు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతున్నారమ్మా? ఇప్పుడు ప్రజలు మమేకమై అందరూ ఏకదాటిగా ఇచ్చి తీసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సరైన ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళకు బుద్ధి చెప్పినట్టుగా అవుతుంది. ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకులు మీరు న్యూస్ ఛానల్లో చూడండి, ఆ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడడము, ఆ వీరిని వారు తిట్టుకోవడం, వారిని వీరు తిట్టుకోవడము. ఇప్పుడు బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, మల్లారెడ్డి గారికి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం, మల్లారెడ్డి గారు వారిని మాట్లాడడం, ఇవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, ఇంకొక అతని పేరు ఏంటి, మైనంపల్లి గారు, వీళ్ళందరూ ఒకరిని విమర్శించుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ వ్యక్తి ఏదన్నా తప్పు చేశాడా దాన్ని మీరు క్వశ్చన్ చేయండి. అంతే తప్పించి వ్యక్తిగత జీవితంలో ఎవరి గురించి మాట్లాడే రైట్స్ లేదు. సో ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఒక విషయం. ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ నిధులు దుర్వినియోగం చేశాడు, అది చేశాడు, ఇది చెప్పే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. బట్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కడు పర్సనల్ ఇష్యూస్ లో అటాక్ చేసి అది చేశారు, ఇది చేశారు. ఇట్స్ నాట్ రైట్. అలాగని టిఆర్ఎస్ ని కూడా వెనకేసుకొని రావట్లేదు, వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. సో దయచేసి మీ అందరికీ చెప్పేది నేను ఒకటి ఏంటంటే, పర్సనల్ విషయాలకు
తొంగి చూసి ప్రశ్నించి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ దయచేసి యూజ్ చేయకండి. తప్పుని తప్పుగా ఖండించండి, దానికి యాక్సెప్ట్ చేస్తారు. మీరేమనుకుంటారు, ఇలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఓట్లు పడిపోతాయి అని అంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు, బట్ అందరూ అట్రాక్ట్ అవ్వరు. అది చూసి ఇలాంటి లీడర్లు ఉన్నారు, అసలు వీళ్ళని పక్కన పెట్టేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారమ్మ జనాలు. సరే, అలానే ఇప్పుడు వివిధ పార్టీల నాయకులు కానీ ఎవరైనా మిమ్మల్ని సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారా? అంటే నామినేషన్ అనేది విత్డ్రా చేసుకోమని కానీ ఇలాంటి వాటి గురించి చేశారమ్మా. ఎందుకంటే నేను 2009 తల్లి తెలంగాణ పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు అంబర్పేట్ నియోజకవర్గంలో 3800 మంది మైనార్టీ మహిళలతో ర్యాలీ తీశాను. ఈ రోజు విజయశాంతి గారి గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. తల్లి తెలంగాణ పార్టీ మీరు స్థాపించారు, స్థాపించి 300 మంది మైనార్టీ మహిళలకు చీటింగ్ చేసేసి మా ఎవరికి సంప్రదించకుండా, బుద్ధి జ్ఞానం బుర్ర లేకుండా నేను లేడీ సూపర్ స్టార్, నేను ఒసే రాములమ్మ అంటావు. అసలు మీకు ఎక్కడైనా ఒక మేనర్స్ ఉందా? మీరు పార్టీ పెట్టిన తర్వాత ఎవరితోటైనా సంప్రదించి విలీనం చేశారా? మీ సొంత నిర్ణయంతో విలీనం చేసి ఒక ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత ఒక్క కార్యకర్తకైనా విజయశాంతి లైఫ్ ఇచ్చిందా? తనకు తౌడలేదు పక్కోడికి పంచదార అన్నట్టుగా బీజేపీలో నుంచి ఆవిడ ఈ రోజు కాంగ్రెస్ లోకి వస్తే బీజేపీకి ఒరిగిపోయింది ఏం లేదు, కాంగ్రెస్ లో వచ్చి కూడా ఆవిడ ఎలగబెట్టింది లేదు. పూటకో పార్టీ మార్చేసి పూటకో ఇది చేస్తే ఎట్లా? ఇప్పుడు నేను లేకపోతే తల్లి తెలంగాణ పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మేము 300 మంది మైనారిటీలు అభివృద్ధి చేసి నా కుటుంబ సభ్యులు మొత్తం తోడ్పడ్డాము. ఈ రోజు 2009 తర్వాత మేము పక్కకు జరిగిపోయిన తర్వాత ఈ రోజు విజయశాంతి గారి క్యాడర్ ఏంటి? ఒక వార్డ్ మెంబర్ గా తను గెలవలేదు. నేను లేడీ సూపర్ స్టార్, నేను లేడీ అమితాబ్ బచ్చన్, ఇవన్నీ జూటా మాటలు పక్కన పెట్టే విజయశాంతి రాములమ్మ గారు, ఇవన్నీ మీది నడవవు. మీరు మైనార్టీ మహిళలకు చీటింగ్ చేసినందుకే ఆ పాపం తల్లి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు మీది సర్వనాశనం అయిపోయింది. ఇంట్లో కూర్చొని శ్రీనివాస్ ప్రసాద్ న్యూస్ ఛానల్ వాళ్ళకు డబ్బులేసి బ్రేకింగ్ న్యూస్, రాములమ్మ కాంగ్రెస్ కి వెళ్తుంది. రాములమ్మ ఈ రోజు కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ కు లాభం ఏంటి? ఒక్కసారి మీరు చెప్పండి. ఒక కార్పొరేటర్ గా మీరు గెలవగలుగుతారా? మీకు మహిళలు తిరగబడతారు. ప్రచారానికి మీరు రండి. మైనార్టీ మహిళలకు ఎంతమందికి చీట్ చేశారు? నస్రీన్ ఖాన్ కు జైలుకు పంపారు, మీరు గుర్తుందా? అఖ్తరునిసా బేగం జైలుకి వెళ్ళింది. ఎంతో మంది మైనార్టీ మహిళలు జైలుకు పోతే ఒక్కసారి వచ్చైనా నువ్వు పరామర్శించావా? నీకు బుద్ధి ఉందా? ఈ రోజు మాట్లాడితే బీజేపీ అది చేసింది, బీజేపీ ఇది చేసింది. మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ బీజేపీ, తర్వాత టీడీపీ, తల్లి తెలంగాణ పార్టీ, టిఆర్ఎస్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్, కాంగ్రెస్ తర్వాత బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. ఇంకా మిగిలింది ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీ. అందులో వెళ్తే అయిపోతుంది. ఈ రోజు విజయశాంతి గారు ప్రచారానికి వస్తే కాంగ్రెస్ నాయకులకు కడాఖండిగా మేము చెప్తున్నాము, కాంగ్రెస్ కు ఓట్లు పడవు. రాములమ్మకు హటావ్, కాంగ్రెస్ కు బచావ్. రాములమ్మ అనేది ఐరన్ లెగ్. ఓకే, మా అందరికీ ద్రోహం చేసింది 300 మంది మైనార్టీలకు. కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, విజయశాంతికి ప్రయారిటీ ఇచ్చారంటే మైనారిటీ ఓట్లు పడవు. సరే, అలానే ఇప్పుడు డీజేఎంకే పార్టీ విధి విధానాలు ఏంటంటారు? మా విధి విధానాలు ఒకటేనమ్మా, మంచి రాజకీయం, కుల మతాలు లేకుండా అందరినీ మమేకం చేసుకుంటూ అందరినీ కలుపుకొని అమ్మ జయలలిత ఆశయ సాధనకై ఆవిడ పథకాలన్నీ అమల్లోకి తెస్తాము. 21 రూపాయలకు 2 పూటల భోజనము. ఎందుకని అంటే ఈరోజు చూడండి అమ్మా, ప్రతి బిచ్చగాడు రోడ్ల మీద చలికి వణుక్కుంటూ ఉన్నా లేకపోయినా వాళ్ళ జీవితం అనేది లైఫ్ టైం ఇంకా అంతే. నా లైఫ్ లో ఏంటంటే ఏదో లీడర్షిప్ చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి ఏదో చేయాలనేది కాదు. పదవులు అనేది నా కాలిగొట్టితో సమానం. నేను ఒక ఎమ్మెల్యే గాని ఎంపీగా గెలిస్తే కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటారు. మీరందరూ ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెగ్గర్ షెల్టర్ హోమ్ కానివ్వండి, ప్రాస్టిట్యూట్ చేసే మహిళలకు కానివ్వండి ఉపాధి కల్పించి, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వాళ్ళకు అవమానాలు చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళ పుట్టుక అనేది దేవుడిచ్చిందమ్మా. సో వాళ్ళని కూడా మన చట్టసభల్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళకు కరెక్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అందరినీ కలుపుకొని వెళ్ళండి. కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటారు.
మనం చనిపోయిన తర్వాత మన పెళ్ళం పిల్లలు ఎప్పుడు శవం తీసేస్తారు, ఎప్పుడు పంచుకోవాలని అనుకుంటారు తప్పించి ఏమి తీసుకువెళ్ళాం. దయచేసి ఏంటంటే నడి రోడ్డు మీద ఈరోజు చూడండి, చలికి వణుక్కుంటూ పేపర్లు కప్పుకొని ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వాళ్ళకు బెగ్గర్ షెల్టర్ హోమ్, ఉచిత భోజనము, ఇలాంటివి ఎడ్యుకేషన్, ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళకి ఏదో ఒక జీవన ఉపాధి చూపించండి. దానివల్ల ఏంటంటే రాజకీయం అనేది తాత్కాలికం, మనం చనిపోయామంటే మంచి చెడు తీసుకువెళ్తాము. సో ఇలాంటి పథకాలు తీసుకువచ్చి అందరికీ ఒక సేఫ్ జూన్ లో పెట్టాలనేదే మా పార్టీ విధి విధానాలమ్మా. ఓకే సార్, అలానే తెలంగాణలో ఈ పార్టీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు అంబర్పేటలో ప్రత్యేకంగా? ఏం లేదమ్మా, డీజేఎంకే పార్టీకి ఫుల్ ఫామ్ ఏంటంటే సముద్రంలో ఉన్న అన్నిటిని కలుపుకొని మమేకం చేసుకునేదే డీజేఎంకే పార్టీ. ఇప్పుడు నా అంబర్పేట నియోజకవర్గంలో నేను ఈ రోజు గెలుస్తానని విర్రవీగను, అలాగని ఓడిపోతానని కూడా చెప్పను. ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నాకు ఒక్క అవకాశం ఇచ్చారంటే డీజేఎంకే పార్టీ తరఫున ఉచిత విద్య, వైద్యం, సమన్యాయం, బిచ్చగాళ్లకు షెల్టర్ హోమ్ అండ్ ట్రాన్స్జెండర్స్ కు ఒక ఉపాధి, ప్రతి దాంట్లో సరైన ఏమంటారు హక్కులు కల్పించడము, 10,000 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్, ఇలాంటివి. అంటే నా సొంత నిధులతో, నేను ఏ గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఫండ్స్ వస్తాయని కాదు, నాకు అంత దమ్ము ఉంది. సో నేనేంటంటే నా సొంత నిధులతో ఖచ్చితంగా ఇవన్నీ అమల్లోకి తెస్తాను. ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారంటే ఖచ్చితంగా చేస్తాను. అది అమల్లోకి తేకపోతే 11 నెలల్లో నేనే రాజీనామా చేస్తాను. దయచేసి మీ అందరికీ అంబర్పేట నియోజకవర్గం ప్రజలకి వేడుకునేది ఒకటే, మీరు 30వ తారీఖు ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. 11 నెలల్లో నేను ఇచ్చిన హామీ నెరవేరుస్తాను. నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేస్తాను. ఇంకా గెలుపు ఓటమి అనేది ప్రజా నిర్ణయమే, నా నిర్ణయం. వాళ్ళ ఏ నిర్ణయమైనా ఐ విల్ యాక్సెప్ట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఈ రోజుల్లో కూడా ఒక అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, నాకు నా ఏమల్లా ప్రజలకి సేవ చేసుకోవడం, నేను గెలిచినా గెలవకపోయినా సరే నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా నేను తీరుస్తాను, వాళ్ళని అడిగి తెలుసుకొని అని చెప్తున్నారు. చూసారు కదా, మరి ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ, మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, సాక్ష్యం సమాజేతం.